ವಾಕ್ಯ ಸ್ವಲ್ಪ ಹೇಳ್ತೀನಿ. ಅಮ್ಮ ವಾಕ್ಯ ಮೇನ್ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಾರೆ. ಕೀರ್ತನ ಭಾಗ 119 70 ಅನ್ಕೊಂತೀನಿ. 119ನೇ ಕೀರ್ತನೆ 73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నెరవేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. ಕೈಗಳು ನನ್ನನ್ನು ರೂಪಿಸಿ ನಿಲ್ಲಿಸಿದವು. ನಿನ್ನ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕಲಿಯುವುದಕ್ಕೆ ನನಗೆ ಬುದ್ಧಿಯನ್ನು ಕೊಡು. ಒಳ್ಳೆ ನಿಂತ್ಕೊಳ್ಳೋಣ ಸ್ವಲ್ಪ. ಇದು ಒಳ್ಳೆ ಶುಭ ವೇಳೆ. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯವೇ ದೇವರು, ದೇವರೇ ವಾಕ್ಯವು, ದೇವರ ವಾಕ್ಯ, ವಾಕ್ಯವೇ ದೇವರು, ದೇವರೇ ವಾಕ್ಯವು. ವಾಕ್ಯ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಕೂಡಿ ಬಂದಿರೋದು ವಾಕ್ಯಕ್ಕಾಗಿ. ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಾಗಿರೋದೇನೆಂದರೆ, దేవుడు మాడిద దేవుడు చేసిన మేలు ఉపకారములను బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇప్పుడు ఎవరైనా మన వద్ద పెన్ను లేదంటే పక్క వాళ్ళతో పెన్ను తీసుకుంటాము, రాసి మళ్ళీ వాడికి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము? థ్యాంక్స్ అని చెప్తాము కదా. థ్యాంక్ యూ అని చెప్తారు, థ్యాంక్స్ అని చెప్తారు. ఎందుకు చెప్పాలా? అది కృతజ్ఞత. మన సమయానికి ఒక సాయం చేశారు. మరి ఈరోజు నేను చెప్పబోయే మాట ఏమంటే, మనిషి అయిన వాడు ఇప్పుడు ఒక విషయం ఏమంటే, దేవుడు మూడు రకాలుగా ప్రజలు ఉన్నారు. ఒకటి ఏకదేవుడు, ఒకే దేవుడు అనేవాళ్ళు. రెండో గుంపు అనేక దేవుళ్ళు అనేవాళ్ళు. మూడో గుంపు దేవుడే లేడు. అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం దేవుడు ఉన్నాడు అనే గుంపులో ఉన్నాం మనం. అవునా? దేవుడు ఉన్నాడంటే సరిపోలే. దేవుని యొక్క ఉనికిని మనము కనుక్కోవాలి. వీ హ్యావ్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, ది ఆల్మైటీ. ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ప్రాతినిధ్యము నాకు కలిగిన సమస్తము ఆయన ఇచ్చిందే. నాతో ఉన్నదంతా కూడా ఆయనదే. నాకు ఇచ్చిన భార్య ఆయనదే, ఆమెకి ఇచ్చిన భర్త ఆయనదే. భూలోకంలో మనం ఉన్నామంటే సమస్తము ఆయన ఇచ్చిందే. మరి మనము ఆయనకి ఇప్పుడు ఏం చెప్పాలా? కృతజ్ఞతలు చెల్లించాలి. మరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు ఉపకారం దాన్ని గుర్తించాలి. మనము నన్న మనవే యెహోవాను కొనియాడు అని చెప్తాం కదా. ఆ 3 మాటలు 3 లైన్లు ఏం చెప్తాం మనకంటే, ఆయన చేసిన మేలు ఉపకారములలో దేనిని మరవకూడదు. ఏంలే ఇట్లా చూసుకుని వెళ్ళిపోతారు కొంతమంది. దేవుడు ఎంత గొప్ప అద్భుతాలు చేసి ఇచ్చాడో దాన్ని తలుసుకోరు. మనిషి అలా ఉండకూడదు. ప్రతినిత్యము ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా థ్యాంక్ యూ జీసస్ అని నేను తాగుతాను. మీరు కూడా ఉండొచ్చు, కాకపోవచ్చు. కాకపోతే నేను నీళ్ళు మంచి నీళ్ళు తాగాలన్నా థ్యాంక్ యూ జీసస్ అంటాను. కూర్చున్నా థ్యాంక్ యూ జీసస్, లేచి నిలబడినా థ్యాంక్ యూ జీసస్. మనుషులు ఒక్కొక్కసారి ఉన్నట్టుంటే సంఘంలో నేను ఆడేం చెప్తానంటే, అందరూ కలిసి 10 సార్లు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలా. మీరు ఒక 3 సార్లు చెప్పండి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇది మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయంలో మనం థ్యాంక్ యూ జీసస్ అనేది మాట నోట్లో ఉండాలి. ఈడ వాక్యంలో మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దావీదు మహారాజు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు వాక్యంలో. మొదటి వాక్యం ఏమని?
నీ చేతులు నన్ను నిర్మించి. అంటే మనిషిని ఎవరు నిర్మించినాడంట? దేవుడికి. మనం లేము, ఎవరు లేము. భూమి సృష్టి కాక మునుపు శూన్యము. శూన్యము నుండి ఆయన సృష్టిని ఆరంభించాడు. ఆయన 6 రోజులు సృష్టి చేశాడు. అన్ని సృష్టి అంతా చేసిన తర్వాత మనిషిని సృష్టించాడు కదా. ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే దేవుని సృష్టి వల్లనే వచ్చాడు. ఆ సృష్టిలో నన్ను ఎలాగ దేవుడు నన్ను సృష్టి చేశాడు అని దావీదు మహారాజు ఆయన దేవుని ముందు నిలబడి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? నీ చేతులు నన్ను నిర్మించెను, నాకు రూపు ఏర్పరచెను. చూస్తున్నారా? ఆయన దేవుడు మనిషిని ఫస్ట్ మనిషిని ఆయన కదా మట్టి నుండి తీసి బొమ్మను చేసి ఆదాముగా చేసి ఆయన నాసిక రంధ్రంలో వాయువు ఊదగా అదేమైంది? జీవాత్మ. ఆ జీవాత్మ నుంచి వచ్చిన వాళ్ళమే మనం అందరం కూడా అలాగే వస్తూ ఉంది. కానీ ఆయన్ని ఆయన చేసిన సృష్టిని మనం ఎప్పుడు కనుగొనేది, ఆ సృష్టిని గురించి మనం ఎప్పుడు ఆయన కృతజ్ఞతలు తెలియజేసేది. నన్ను ఎవరు సృష్టించారు? అందరూ అనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు. కాదు, తల్లిదండ్రులు ఎవరు సృష్టించారు? అలాగే మనం చూస్తూ పోతే ఇక్కడ దావీదు మహారాజు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు దేవుడు. చూస్తున్నాడు అటువంటి మంచి భావం, హృదయ భావం ఆయనలో ఏముందంటే నన్ను నిర్మించిన వాడు ఏమట? వాక్యము, మొదటి వాక్యము, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. రూపం ఇచ్చింది ఆయనే. సృష్టి మనం ఒకసారి అర్థం చేసుకుంటే చాలా గంభీరంగా ఉంటుందండి. ఒక్క మనిషి ఉన్నట్లు ఇంకో మనిషి లేడు. 600-800 కోట్లు ప్రపంచంలో ఈరోజు జనసంఖ్య, ప్రజలు. ఒక్కరు మాత్రం ఇంకోరు లేరు. మరి ఆ రూపాలన్నీ ఎవరు చేశారు? దేవుడే కదా. ఇది మనము ఆలోచించట్లేదు. మనమే చూసుకుంటున్నాం. ఈరోజు మన ఇంటికి రేషన్ ఏం కావాలా, డబ్బులు ఏం కావాలా, కొంతమంది అయితే ఎవరిని ముంచాలా, ఎవరిని మోసం చేయాలా, ఇవే మనవి. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చేసిన కార్యాలని ఆయన చేయకపోతే మనం లేదు. ఆయన పని ఏమంట? ఆశీర్వదించేదే. ఆయన పని ఆశీర్వదించడం. మనం పాట పాడం కదా, ఎప్పుడు మేలు చేసేవాడు దేవుడు. దేవుడు ఎప్పుడు చెప్పాలి, దేవుడు ఎప్పుడు మేలు చేసేవాడు. మనం ఏం చేయాలా? ఆరాధన. అది ఏంటి ఆరాధన అంటే కృతజ్ఞత భావము కలిగి మనం ఆరాధించాలి. రూపాన్ని ఇచ్చినవాడు ఆయన, మనల్ని నిర్మించిన వాడు ఆయన. మరి 2వ లైన్లో చూడండి అమ్మ, ఒక మాట ఉంది. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియా సంగమా. ఏమంట? మనుష్యుడు ఏం నేర్చుకోవాలా, దేన్ని అలవడించాలంటే, దేన్ని మనం అభ్యాసం చేయాలంట అంటే ఆయన వాక్యాలను, ఆయన కట్టడలను, ఆయన మనకి ఇచ్చినటువంటి బైబిల్ని మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. అదే మనకు ఆయనకి ఇవ్వాల్సిన కృతజ్ఞత. ఎందుకంట? వాక్యాలు నేర్చుకుని, కట్టడలు నేర్చుకుని దాని నుండి మనం ఏం పొందుకోవాలంటే, అది అర్థం చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సింది బుద్ధి. బుద్ధి లేకపోతే ఊరికే చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం, అంత మర్చిపోతాం. కాకపోతే మనకు బుద్ధి కావాలి. అంటారు విద్య నుండి బుద్ధి, బుద్ధి నుండి జ్ఞానము, జ్ఞానము నుండి జ్ఞాపక శక్తి కాదు, వివేకము. చెప్పండి. విద్య నుండి బుద్ధి, బుద్ధి నుండి జ్ఞానము, జ్ఞానము నుండి వివేకం, వివేకం నుండి సామర్థ్యం తర్వాతది. కాకపోతే ఇవి చాలా మనిషికి ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు చేసిన మేలు, ఉపకారములు, ఇది ఏ మనిషి అయినా మనకు ఆ సాయం చేస్తున్నారంటే మనిషి కాదు మనకు సాయం చేసేది, దేవుడు వారి ద్వారా మనకు సాయం చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి
ఆయన వాక్యాలను, ఆయన బోధలను మనం అర్థం చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే బుద్ధి. ఏం కావాలా? బుద్ధి. ఆ బుద్ధి ఆయన నుండి వచ్చింది, మనుషుల నుంచి కాదు. ಮನುಷ್ಯರಿಂದ ಅಲ್ಲ, ಮನುಷ್ಯರು ಕೊಡೋದಲ್ಲ. ಮನುಷ್ಯರಿಗೆ ಏನು ಸಹಾಯ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ದೇವರು ಅವರಿಗೆ ಆಜ್ಞೆ ಕೊಟ್ಟರೆ ಅವ್ರು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡೋದು, ಯಾರೇ ಆಗಲಿ. ಇದು ನಾವು ಕಲಿಬೇಕು. ಹಾಗಾಗಿ ಇವತ್ತು ಈ ಕುಟುಂಬದಲ್ಲಿ ದೇವರು ಮಾಡಿದ ಮೇಲು ಉಪಕಾರಗಳು ಅದನ್ನು ನೆನೆಸಿಕೊಂಡು ಕುಟುಂಬದವರು ಈ ಕೂಟವನ್ನು ಏರ್ಪಾಡು ಮಾಡಿದಾರಲ್ಲ, ಬಹಳ ಅರ್ಥಗರ್ಭಿತ. ಇದು ಬಹಳ ಸಂತೋಷ. ಇಲ್ಲಿ ನಾವು ಏನಂದರೆ ದೇವರನ್ನ ನಾವು ಹೇಗೆ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಬೇಕು ಅನ್ನೋದನ್ನು ಕಲ್ತಿರಬೇಕು. ಅದು ನಿತ್ಯ ನಮ್ಮ ಬಾಯಲ್ಲಿರಬೇಕು. ಏನೇ ಮಾಡಲಿ ನಾವು ದೇವರನ್ನು ನೆನೆಸ್ಕೊಳ್ಬೇಕು. ಆತನಿಂದನೇ ಸಾಧ್ಯ, ಮನುಷ್ಯರಿಂದ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಅದೇ ಹಾಡು ಕೂಡ ಆಡಿದಾರಲ್ಲ, ನಿನಗಾಗದ ಕಾರ್ಯ ಯಾವುದೂ ಇಲ್ಲ, ಎಲ್ಲವೂ ನಿನಗೆ ಸಾಧ್ಯ, ಆದರೆ ಮನುಷ್ಯರಿಗೆ ಅಸಾಧ್ಯ. ಇವತ್ತು ದೇವರು ಮಾಡಿದ ಆ ಒಂದು ಮೇಲು ಉಪಕಾರ ಈ ಕುಟುಂಬದಲ್ಲಿ, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ವಿ. ಕೃತಜ್ಞತೆ ಅಂದರೆ ಫಸ್ಟು ದೇವರನ್ನು ಕಂಡುಕೊಳ್ಳೋದು. ಕೃತಜ್ಞತೆ ಅಂದರೆ ದೇವರ వాక్యಗಳನ್ನು ನಾವು ನಮ್ಮ జీవనದಲ್ಲಿ అలవరుచుకోవడం. మనము వాక్యాలను మనము గ్రహించాల. మొదటి మాట గ్రహించాల, రెండవ మాట అనుసరించాల, మూడవ మాట వాక్య ప్రకారం మనం జీవించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, అభ్యసిస్తామో, అది దేవుడికి మనం చెల్లించే ఒక కృతజ్ఞత. ఎప్పుడు కూడా మనము దేవుడి నుండే మనకు ఏది జరిగినా ఆయన నుండే మనకు జరుగుతుంది అని, ఆయన తప్ప వేరెవరి నుండి కాదు అనే మాట మనం మర్చిపోకుండా ఆ దేవుణ్ణి ఎప్పుడు మనం పొగుడుతూ ఆయన్ని ధ్యానిస్తూ ఉంటామో అదే ఆయనకు చెల్లించవలసిన కృతజ్ఞత. వేరే మీగలరు మీరు దేవునికి? ఏమని ఇస్తారా? ఇప్పుడు మన మీద బంగారు ఇస్తాం, దేవుడు తీసుకుంటాడు. ఆయన రూపం లేదు, దేవుని ఉనికి మన కంటికి కనపడాడు. దేవుడు గాలి మాదిరి, గాలి కంటికి కనపడిస్తుందా? లేదు. దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవుడే ఉన్నాను అని ఎట్లా చెప్తున్నాడు ఆయన అంటే, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి వస్తారు వారి మధ్యలో నేను ఉంటాను అంటే ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు, ఏసప్ప. దేవుడు అంటారు ఏసప్ప, తండ్రి అయిన దేవుడు. ఆయన ఉన్నాడు మన మధ్య. లేకపోతే మనం సినిమా మాటలు మాట్లాడిండవచ్చు, పాలిటిక్స్ గురించి మాట్లాడించవచ్చు, ఇంకొకరి గురించి మాట్లాడిండవచ్చు. కాకపోతే మనం ఏం మాట్లాడుతున్నాము? దేవుని గురించి, ఏసప్పని గురించి మాట్లాడుతున్నాము. సృష్టికర్త అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాం, తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఉన్నాడు. ఆయననే చేసిన క్రియలన్నీ కూడా A to Z ప్రతి ఒక్కటి కూడా ఆయన నుండే జరిగేది. పాపకి, ఇంట్లో పాపకి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఆరోగ్యం ఉండి ఆయుష్ లేకపోతే వేస్ట్, ఆయుష్ ఉండి ఆరోగ్యం లేకపోతే వేస్ట్. కాబట్టి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. మనకు కావాల్సింది ఇంకొకటి ఏమి? అభిషేకం. దేవుని బిడ్డలకు కావాల్సింది ఏమి? అభిషేకం. ఆ అభిషేకము మనుషుల నుంచి దొరికేది కాదు. ఆయనకి ఎప్పుడైతే మనం కృతజ్ఞత స్వభావం కలిగి ఆయన ముందు ప్రార్థిస్తామో ఆ అభిషేకాన్ని కూడా ఆయన మనకు ఇస్తాడు. ఆ యొక్క నమ్మకము, విశ్వాసం మనలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించేవారంటే ఆయన్ని, ఆయన ఉనికిని, ఆయన వాక్యాల్ని మనం ధ్యానించేవారమైతే ఆయనకు చెల్లిస్తున్నాం. మనం ఇలా ఆయన చెల్లిస్తున్నాం మనం కృతజ్ఞత. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.